వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరు బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి పటోలా శారీ అండి. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. సో మనం వర్క్ ఏది చేసుకుందాము అనే ఐడియాలో నాకు బ్లౌజ్ అంతా ఇలా వచ్చేసింది అనమాట. అంటే డిజైన్ వచ్చేసింది, మొత్తం బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చింది. సో దానికి నేను కింద రెడ్ వేసుకొని ఇలా వర్క్ చేసుకున్నాను. అంటే రెడ్ క్లాత్ వేసుకొని ఇలా వర్క్ చేసా బీడ్స్తో అండ్ వైట్ పర్ల్స్. సో అంత ఇలా కట్ వర్క్ వచ్చింది. నెక్ ఏం చేసుకోలేదు, జస్ట్ ఓన్లీ బ్యాక్ ఓపెన్. ఫ్రంట్ నెక్ కూడా చూస్తే ఇలా వచ్చింది నెక్ షేప్. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి. నేను ఎప్పుడు బ్యాక్ ఓపెనే ప్రిఫర్ చేస్తాను, ఫ్రంట్ ఓపెన్ అస్సలు ట్రై చేయను. ఎందుకంటే మనకి ఇలా ఫ్రంట్ సింగిల్ స్టెప్ వేసినా, ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టినా కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఏంటంటే చాలామంది ఇన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. బట్ రెగ్యులర్ బ్లౌజెస్ కాకుండా ఇలా అకేషనల్గా కొన్ని డిజైనర్ బ్లౌజెస్ అలా మనం బ్యాక్ ఓపెన్ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ముందు పెట్టిన రాజమండ్రి వర్క్స్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనకి వర్క్స్ ఇస్తున్నారు. యాక్చువల్లీ నేను మొన్నటి వరకు వీడియోస్ చేయలేదు, కొంచెం బిజీగా ఉండి. సో ఈరోజు నుంచి కంటిన్యూస్గా వీడియో చేస్తానండి. మనకి ఈ బ్లౌజెస్ వచ్చేసి రమాదేవి గారు వరంగల్ నుంచి వాళ్ళ హస్బెండ్ తీసుకొని ముందే మనకు వచ్చి చాలా ఒక 5-6 months బ్యాక్ వచ్చి మనకి ఇచ్చారనమాట. అండ్ ఈరోజు మళ్ళీ వాళ్ళ పాపని తీసుకొని వచ్చారు మన దగ్గరికి. డైరెక్ట్ మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా వీడియోస్ చూసి తనకి నచ్చి మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు. అంటే తను ఏంటంటే ఒక సిస్టర్ లాగా అయిపోయారనమాట. చాలామంది అండి యూట్యూబ్ కానీ ఇన్స్టా వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది నాకైతే. ప్రతిరోజు మెసేజెస్, ప్రతి పిక్కి మెసేజెస్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నాకు. దేవుడు కొన్ని బ్యాడ్ చేసినా కొన్ని విషయాల్లో ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తాడనమాట. సో నాకు అలా మీ అందరి అభిమానం ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. దాన్ని నేను ఎప్పటికీ నిలుపుకుంటాను. అండ్ చాలామంది కాస్ట్ గురించి మెసేజెస్ చేస్తున్నారండి. కాస్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు నా సైజుని బట్టి అండ్ నా హ్యాండ్ లెంత్ని బట్టి, నా డిజైన్ బట్టి మనం వర్క్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ వర్క్ క్వాలిటీని బట్టి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో నాకు ఇంత బడ్జెట్ వద్దురా, నాకు 2.5లో కావాలి, 3లో కావాలి, 5లో కావాలి. కొంతమంది ఏంటి హెవీగా బ్రైడల్ వర్క్ కావాలి, ఆల్ ఓవర్ అంటే 10,000 ఎబో ఉంటాయి. అండ్ 10,000 బిలోలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మా వర్క్ క్వాలిటీ చూడండి, ఇంత ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు కదా. ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇంట్లో కూర్చొని చాలామంది ఏవో టైం వేస్ట్, కాస్ట్ చెప్పట్లేదని కామెంట్స్ నేను చూస్తూ ఉన్నాను. సమ్ టైమ్స్ కొంచెం పెయిన్ అనిపించినా లైట్ తీసుకుంటా. ఎందుకంటే ఒక్కరిద్దరో కాదు, మనకి 100 మంది అభిమానులు ఉన్నప్పుడు ఆ ఒక్కరిద్దరి గురించి నేను అస్సలు పట్టించుకోను. సో ఇంకోటి ఏంటి అంటే, నా వర్క్స్, నా నెక్ మోడల్స్ అనేది మీకు యూజ్ అవుతాయి కదా. మీ నియర్ బై ప్లేసెస్ కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు కదా. ఇది ఒక్కటి దానికోసమే కాదు కదా, నేనే డిజైన్ చేయాలని లేదు కదా. సో నా వీడియోస్ మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈరోజు మన దగ్గర రమాదేవి గారు ఉన్నారండి. తను మీతో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, తను వచ్చారు కదా, వరంగల్ నుంచి వచ్చారు. సో హాయ్ అండి రమాదేవి గారు. తను మీతో షేర్ చేసుకోవాలని నా దగ్గరకు వచ్చేసారు. ఎలా ఉందండి? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది వర్క్? ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను యూట్యూబ్లో చూసా. నేను అసలు మెసేజ్కి రిప్లై ఇస్తారా లేదా అని చెప్పేసి నేను మెసేజ్ ఇవ్వగానే నా లక్, ఒక్కసారికే నాకు రిప్లై ఇచ్చారు వాళ్ళు. ఇచ్చి ఇంకా ఇంత వరంగల్ నుంచి మాట్లాడుతుందండి, నాకు కంపల్సరీగా మీరు బ్లౌజెస్ స్టిచ్ చేయాలి, మీ స్టిచెస్ చాలా నచ్చి. సో చాలామంది మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారండి. ఇస్తామండి, మ్యాక్సిమం వీలైనంత వరకు మెసేజెస్కి రిప్లై ఇస్తున్నాము. అలానే రమాదేవి గారు మనకి యూట్యూబ్, ఇన్స్టా చూసి మన దగ్గరకు వచ్చారనమాట. సో ఒకసారి చెప్పండి రమాదేవి గారు. నేను యూట్యూబ్లో, ఇన్స్టాలో చూశానండి, నాకు చాలా చాలా నచ్చాయి. అందులో తను వేసుకున్న, వాసంతి గారు వేసుకున్న ప్రతి ఒక్క బ్లౌజ్ నాకు నచ్చిందండి. నిజంగా తన ఫోన్లో మొత్తం నా పిక్సే ఉంటాయి. అయితే మొత్తం ఇట్లా వచ్చిన నెక్స్, డిఫరెంట్ మోడల్ చూడగానే నాకు అనిపించదు అసలు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు కుట్టించుకోవాలని. చాలా వరకు నేను ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో స్టిచ్చింగ్ చేయించా, వరంగల్లో చేయించా, హన్మకొండలో చేయించా, హైదరాబాద్లో చేయించా, చాలా ప్లేసెస్కి వెళ్ళా. ఎక్కడ కూడా అసలు నాకు ఇంత బాగా అయితే సెట్ అవ్వలేదు. స్టార్టింగ్ నేను చాలా బక్కగా ఉన్నప్పుడు సెట్ అయినాయి. నేను అనుకోకుండా ఒక 4-5 years నుంచి లావ్ అయిపోయేసరికి నాకు ఒక్క దగ్గర బ్లౌజులు సెట్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చాక నేను చెప్పా, అక్క ఇంచుమించు నేను కూడా మీలాగే ఉంటా, లావులో కొంచెం నాకు అలా కుట్టండి అని చెప్తే తను అన్నది 100% మీకు సెట్ చేస్తా. అంటే ఫస్ట్ నేను కాల్ చేస్తే నాకు ఎవరో ఒక వాళ్ళు లిఫ్ట్ చేశారు. సరే అమ్మా, వాసంతి గారు లేరు, మళ్ళీ మాట్లాడిస్తా అన్నారు. ఇంకా నేను ఇన్స్టాలో తనకు మెసేజ్ చేసేసరికి నాకు అప్పటికే రిప్లై ఇచ్చింది. ఇంకా నా బాధ చూడలేక, అక్క ఇన్ని చోట్లకు వెళ్ళాను, ఎక్కడ నాకు బ్లౌజులు సెట్ అవ్వలేదు,
అంటే ఒక్కసారి ఫస్ట్ 5 మంత్స్ ముందు వస్తానంటే నేను షాక్ అయ్యా. ఎందుకు వరంగల్ నుంచి రావడం ఏంటి వాళ్ళ హస్బెండ్ తీసుకొని అని అనిపించింది. కానీ తను వచ్చాక తన బాధ నాకు అర్థమైంది. అంటే బ్లౌజెస్ ఎక్కడ సెట్ అవ్వట్లేదు. మన డిజైన్స్ నచ్చి తను వాళ్ళ హస్బెండ్‌ని అడిగితే పాపం ఆయన గూడా ఓకే. నేను తీసుకెళ్తాను అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలా చాలా మంది వస్తున్నారండి మన దగ్గరికి. అయితే అక్కడి నుంచి తను ఎంతమందో. తీసుకొనొచ్చాడు. వచ్చాక అప్పటికి కూడా మా సార్ నాతో అన్నాడు, "యూట్యూబ్‌లో చూసావు నిజమో, అబద్ధమో" అని కూడా చాలా భయపడ్డాం ఫస్టు. తర్వాత నాకు తను కంపల్సరీ నాకు నమ్మకం ఇచ్చిందనమాట. నేను వాయిస్ మెసేజ్ చేశా. రిప్లై ఇచ్చి, "కంపల్సరీ రండి మన దగ్గర. నీకెలా కావాలంటే అలా కుట్టిస్తా. మీరొక్కసారి" అని చెప్పింది. ఇంకా వచ్చిన తర్వాత ఒకే 1 అవర్ లోపే నాకు చిన్నగా సింపుల్‌గా కంప్యూటర్ వర్క్ చేసి ఒక బ్లౌజ్ కుట్టిచ్చారు. అసలు వేసుకున్న తర్వాత నాకైతే ఎంత ఆనందం అనిపించిందంటే చెప్పలేను మాటలతో. ఎందుకంటే నాకొక 5, 6 ఇయర్స్ నుంచి ఎక్కడ బ్లౌజులు సెట్ అవ్వలేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయా. అసలిగ నాకు సెట్ అవ్వవా అని ఇంకా చెప్తుంటే ఏదో వీడియోలో ఇలా చెప్తున్నాను గాదు. ఇది 100% నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. సెట్ అయింది. ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ ఒకసారి కొరియర్ చేశాను ఒక 4 బ్లౌజెస్. అవి సెట్ అయినాయి. తర్వాత ఒక 8 బ్లౌజెస్ ఇచ్చా. అవి సెట్ అయినాయి. ప్రెజెంట్‌లీ ఇప్పుడు కూడా ఇచ్చెళ్తున్నా. చాలా అంటే చాలా బావున్నాయి. అసలింక నాకు ఆనందం అయితే నేను మాటలతో చెప్పలేకపోతున్నా. అంత హ్యాపీ అనిపించింది. అసలు ఇలాంటి వాళ్ళైతే ఎక్కడ ఉండరండి. ఇట్లా మాటలు ఇట్లా చెప్తారు. చాలామంది చెప్తారు. కానీ కరెక్ట్‌గా చెప్పరు. కానీ రిసీవ్ చేసుకోవడం అయితే 100% చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అసలు ప్రతి ఒక్క బ్లౌజ్ గూడా ఒక్కటి గూడా అసలు నాకు డిసప్పాయింట్ అనేది లేదండి. నాకు నచ్చిన విధంగా స్టిచ్ అంటే చేశారు. ఫస్ట్ తను బాడీ మెజర్‌మెంట్స్ ఇచ్చారనమాట. ఇచ్చాను. మా మాస్టర్ బాడీ మెజర్‌మెంట్స్ తీసుకొని ఒకటి కుట్టిచ్చారు. తను వెయిట్ చేశారు. 2, 3 అవర్స్ వెయిట్ చేసి అది ఫిట్టింగ్ అయ్యాక ఏమైనా చేంజెస్ అనేది అది కామన్ అండి. ఇప్పుడు మనకి లేడీస్‌కే థైరాయిడ్ ఉంటుంది. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక రోజు వెయిట్ లాస్ అవుతాం. ఒక 1 వీక్, ఒక 10 డేస్ వెయిట్ అవును. గెయిన్ అవుతాం. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది మనకది కామన్ అయిపోయింది గదా! సో, తను డైరెక్ట్ వచ్చి బాడీ మెజర్‌మెంట్స్ ఇచ్చి ఇవన్నీ గూడా ఎప్పుడో కుట్టేసిన బ్లౌజెస్ అనమాట ఇవన్నీ గూడా. అండ్ మళ్ళీ ఇంకా కొన్ని మోడల్స్ ఇచ్చారు. కొన్ని స్టిచ్ చేస్తున్నాం అండ్ ఈరోజు గూడా ఇచ్చారు. వాళ్ళ పాపకి తనకి గూడా చాలా డిజైన్స్ ఇచ్చారండి. వరంగల్ నుంచి ఇక్కడికొచ్చి యాస్ ఎ ఫ్యామిలీ మెంబర్‌గా రెగ్యులర్‌గా తను టచ్‌లోనే ఉంటారు. నా ప్రతి పిక్‌కి వీడియోస్ అదే నాతో ప్రతి పిక్‌కి కామెంట్ జేస్తూనే ఉంటారు. వాయిస్ మెసేజ్ పెడుతూనే ఉంటారు. చాలా హ్యాపీ. సో, అదండి ఈరోజు రమాదేవి గారు తన హ్యాపీనెస్ ఎలా అయినా మీతో షేర్ చేసుకోవాలనుకుంటే, సో, ఆ చిన్న చిన్నవి మీతో గూడా నేను షేర్ చేసుకోవాలని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలానే రమాదేవి గారి దగ్గర అంటే వరంగలే కాదు, డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర నుంచి వస్తుంటే నేనైతే షాక్ అవుతున్నా. మొన్న ఎక్కడి నుంచి జగ్గయ్యపేట అండ్ రాజమండ్రి నుంచి ఇద్దరు వచ్చారు. అండ్ కర్నూలు, కడప, అనంతపూర్ నాకు డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనుగూరు అనేది ఖమ్మం డిస్ట్రిక్ట్ భద్రాద్రి కొత్తగూడెం అండి. అంటే నియర్ భద్రాచలం దగ్గర మనుగూరు ఉంది. సో, అక్కడికి వీళ్ళందరూ వస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉందండి. చాలా థాంక్స్ రమాదేవి గారు. అండ్ ఈరోజు మీ హ్యాపీనెస్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ గూడా తను కుట్టించుకున్నారు. అండ్ ఇది కూడా డిజైన్ చేశాను. నేను ఇది గూడా మీకు క్లియర్‌గా వీడియో ఇస్తాను. వాళ్ళ పాపకు గూడా చాలా ఫ్రాక్స్ కుట్టించుకున్నారండి. అండ్ తనకి డ్రెసెస్ కుట్టించుకున్నారు. ఫైనల్లీ తనకైతే మా దగ్గరకొచ్చినందుకు చాలా సాటిస్ఫై చేశాము. అండ్ మెజర్‌మెంట్స్‌లో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయండి. మీరు బాడీ మెజర్‌మెంట్స్ పర్ఫెక్ట్‌గా తీసుకుంటే అవి ఎలా ఉన్నాయో అలానే స్టిచ్ చేస్తామండి. అండ్ వర్క్ విషయంలోకొస్తే క్వాలిటీ విషయంలో అయితే చాలా 100% చాలా బావుంటది. నేను యాక్చువల్లీ ఈ బ్లౌజ్ రమాదేవి గారు కుట్టాక నియర్లీ ఒక 10, 15 బ్లౌజెస్ కుట్టా. కుట్టా. ఓకే. ఇవైతే ఈ డిజైన్ అయితే చాలా మందికి కుట్టా. ఎందుకంటే సేమ్ డిజైన్ గాని, క్వాలిటీ గాని, వర్క్ గూడా ఇలా అందరూ అడిగి చేయించుకున్నారు. ఈ పిక్కే ఇదే బ్లౌజ్ నాకు ఇదే స్క్రీన్ బ్లౌజ్. షాట్ పెట్టేసి చాలా మంది కుట్టించుకున్నారు. అండ్ మీరు కూడా చాలా సార్లు వేసుకున్నారు. తను బతుకమ్మ కుట్టించుకున్నారు యాక్చువల్లీ అవును. కదా! బతుకమ్మకి. బతుకమ్మకి అది బెల్ట్ కూడా కుట్టించుకున్నారు ఆవిడ ప్రతి బెల్ట్ బ్లౌజ్‌కి. తీసుకురాలే. తీసుకురాలేదు. బట్ ప్రతి బ్లౌజ్‌కి బెల్ట్ కుట్టించుకున్నారు ఆవిడ. బెల్ట్, డోరీస్ అవును. ఒకదానికుంది పర్లేదులే. ఒకదానికుంది. ఒకదానికుంది పర్లేదు. కానీ ప్రతి దానికి తను బెల్ట్ అయితే కుట్టించుకున్నారు. సో, ఎలా ఉంది మా దగ్గరికి ఇంత దూరం వచ్చి మీ వారేమన్నారు? మీ రిలేషన్స్ ఏమన్నారు? అంటే చాలా మంది గూడా నీకింత దూరం నుంచి అక్కడికెళ్ళడం అవసరమా అసలు నన్ను అనేవాళ్ళున్నారు. చాలా మందన్నారు, "నిజంగా నువ్వు అంత దూరం వెళ్ళావా? అంత డేరుందా నీకు?" అసలు ఇంక నమ్మలేను. ప్రతి ఒక్కళ్ళు గూడా ఇంత బాగా కుడుతున్నారా అంటే నేను మొన్న తొర్రూరులో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. ప్రతి ఒక్కరు అనడమే, "ఈ ఈ శారీ బ్లౌజ్. అవును. కట్టుకొనెళ్ళాను. ఈ శారీ కట్టుకొనెళ్తే వాసంతి క్రియేషన్ వాళ్ళు కుట్టిచ్చారు గదా మీకు. నిజంగా అంత దూరం ఎళ్లారా? అంత బాగా కుట్టారా?" అంటే అసలు నేను ప్రతి ఒక్కరు నన్ను ఫోటో దిగని వాళ్ళు లేరు. చాలామంది బావుంది, బావుంది, బావుంది అనడము. వర్క్ అయినా చాలా బావుంది. స్టిచ్చింగ్
స్టిచ్చింగ్ బాగుంది, వర్క్ బాగుంది, అసలు ఎటువంటి ప్రాబ్లం లేదండి. నేను అంత దూరం అండ్ నుంచి ఈ వచ్చిన వీడియో కూడా నేను యూట్యూబ్లో ఇన్స్టాలో పెట్టాను రీల్. పెట్టింది. దాన్ని కూడా చాలా మంది మెసేజెస్ చేశారు. అది బాగా వ్యూస్ కూడా బాగా వచ్చాయి అనమాట. ఈ ఈ ఫిట్టింగ్కి కానీ ఇది అవును. అంటే సింపుల్ శారీకి ఇలా సింపుల్ సింపుల్ డిజైన్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. అండ్ తను ఇది కావాలి అని కూడా నన్ను ఎప్పుడు ఏమి అడగరు. జస్ట్ అడగలేదు. చిన్న చిన్నవి నాలానే బ్యాక్ ఓపెన్ అండ్ చిన్న పఫ్, ఇలా నెక్ క్లోజ్గా కావాలి చిన్న చిన్నగానే అడుగుతారు. డిజైన్స్ మోడల్స్ అన్ని మటుకు నాకైతే ఈ నేనే నెక్ ఓన్గా పెడతా. పర్ఫెక్ట్ సెట్ అవుతదండి. అందుకే నేను ఇదే నెక్ కావాలని చెప్తా. ఇంకా కొన్నిటికి పఫైన్స్ పెట్టమని చెప్పాను. కానీ చాలా బాగుందండి. అసలు ఒక్క ప్రాబ్లం అనేది లేదు. బ్లౌజ్‌లో ప్రతి ఒక్కటి ఇక్కడి దగ్గర నుంచి హ్యాండ్స్ వరకి ఎక్కడ ఏ చోట కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను దాదాపు ఒక 15, 20 బ్లౌజుల వరకు కుట్టించా. ఒక్క ప్రాబ్లం కూడా లేదు ఒక్క బ్లౌజ్‌కి. చాలా అంటే చాలా బాగుంది. కానీ తను కూడా చాలా బాగా మాట్లాడుతది. చాలా బాగా ఇష్టం. చాలా నచ్చింది. అసలు మాటలతో చెప్పలేను. నేనైతే చాలా హ్యాపీగున్నా. తను యాక్చువల్లీ ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. తను మాట్లాడలేకపోతున్నారా? అంటే తన హ్యాపీనెస్ అలా ఉంది. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే నేను అర్థమైపోయింది అసల. ఆహా! నేను వీడియోలో మాట్లాడడం ఫస్ట్ టైము. తనతో అయితే చాలా బాగా మాట్లాడతా. ఫోన్‌లో అయినా, డైరెక్ట్ అయినా చెప్తా. అవును. చాలా బాగా హగ్ చేసుకున్నా, చాలా బాగా మాట్లాడతా గానీ, వీడియో అనేసరికి కొంచెం టెన్షన్ అయితుంది. నెక్స్ట్ నేను ఫస్ట్ కూడా యూట్యూబ్ ఛానెల్ పెడదాం అనుకుంటున్నా. అప్పుడు ఇంకొంచెం డేరొస్తుంటది. షూర్ అండి. ఫస్ట్ టైమ్ కెమెరా ముందు మాట్లాడాలి అనుకుంటే ఇలా కొంచెం భయం, నెర్వస్ అనిపిస్తది. కానీ తనకి ఎలా అయినా మీతో షేర్ చేసుకోవాలి. ఆ హ్యాపీనెస్ ఇంత దూరం నుంచి వచ్చారు కదా! అని ఈరోజు ఎలా అయినా మాట్లాడతాను అని మాట్లాడారు. అండ్ ఫస్ట్ టైమ్ తను మాట్లాడినందుకు హ్యాండ్స్ అప్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్. తను యూట్యూబ్ ఛానెల్ కూడా పెడతా అంటున్నారు. రమాదేవి గారు వరంగల్ నుంచి అండి. విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ అండి. సో అదండి ఈరోజు వాసంతి క్రియేషన్స్‌లో నేను వేసుకున్న డిజైన్ అండ్ మన క్లయింట్స్ మన గురించి ఒపీనియన్స్ కానీ అండ్ ఈ వర్క్స్ కానీ ఒక్కసారి మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్‌తో అండ్ మీ రిలేషన్స్‌తో మన వాసంతి క్రియేషన్స్‌ని సబ్స్క్రైబ్ చేపించండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. సో వాసంతి క్రియేషన్స్ అని ఇన్‌స్టా ఐడీ కూడా ఉంది. వాసంతి క్రియేషన్స్ ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.